దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుడైన తండ్రి ఆయన మనలను కనికరించి ఆయన కడవరి దినములలో భక్తిహీనత విస్తరించిపోతున్న ఈ దినాల్లో భక్తిని కాపాడుకోవడానికి పరిశుద్ధుడైన ప్రభు లేఖనములలో మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి తండ్రి అనేక విధములుగా మనకు సదుపాయములు చేస్తున్నాడు. ఆయన ఉపకార బుద్ధిని చూపించి ఆయన ఉపకార ఆత్మతో మనతో మాట్లాడుతూ మనలను కూడా మరి ఆయన వంటి వారిగా చేయటానికి ఇష్టపడుచు ఉన్నాడు. కనుక మరి గత వీడియోలో విశ్రాంతి దినమును గురించి మనం చదువుకున్నాం. విశ్రాంతి దినము 7వ దినమని 6 దినాలు ప్రభు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని అలనాడు ప్రభు మరి తన జనులైన ఇశ్రాయేలీయులకు ఏ విధంగా ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించకపోతే ఎటువంటి శిక్షలు వచ్చాయో కూడా మనం చదువుకున్నాం. అంతేకాదు ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదివారం యొక్క ప్రాధాన్యత, ఆయన తిరిగి లేచిన దినము మనము అనుసరించవలసిన వారం అయి ఉండగా ప్రస్తుత కాలంలో కూడా ఇంకా శనివారము విశ్రాంతి దినమని నెరవేర్చుచున్న వారికి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖనాలన్నిటినీ తెలుసుకున్నట ద్వారా ఆత్మీయ జీవితంలో నూతనమైన బలం పొందుతారని ఆశతో మరి నెక్స్ట్ వీడియోలో కొంత చెప్తానన్నాను. కనుక ఈరోజు మరి ఈ యొక్క అనుభవాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పాడు. నిజస్వరూపం ఏంటి, రాబోవు వాటి ఛాయ ఏంటి? జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలం అనుకుంటున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం అని చెప్పుకుంటున్నాం. మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో పాత పద్ధతులను ఆచరించడం అనేది అది దేవునికి విరోధం కదా. పాత పద్ధతిలో అనగా పాత నిబంధన కాలంలో తన జనులైన ఇశ్రాయేలీయులకు ప్రభు అయిన తండ్రి విశ్రాంతి దినమును ఏర్పాటు చేసి దాన్ని పరిశుద్ధపరచి ఆశీర్వదించి ఆ దినమున జనులకు కూడా ఒక నియమమును ఏర్పాటు చేసి క్రమముగా జీవించడానికి ఆయన పూనుకున్నాడు. ఆ దినములలో విశ్రాంతి దినము మరి శనివారముగా ఉంటే శనివారము మరుసటి రోజు పరిశుద్ధ దినముగా అనగా ప్రభువు తిరిగి లేచిన దినముగా మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు ఈ లోకానికి వస్తాడని చెప్పాడు. ఆ కుమారుని యందే మీకు నిత్య జీవం ఉంటుందని చెప్పాడు. ఆ కుమారుడే సర్వలోక రక్షకుడుగా ఉంటాడని చెప్పాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవం ఉంటుంది, విశ్వాసం ఉంచని వానికి దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందనే సత్యాన్ని కూడా చాలా తేటగా చెప్పాడు. మనం పరిశుద్ధ లేఖనాలు చదువుకుంటాం, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాం అనుకుంటున్నాం, కానీ పాత పద్ధతిని అనుసరించుట దేవుని లేఖనములకు విరుద్ధమనే సత్యాన్ని కూడా లేఖనాల్లో మనం గమనించాలి. కనుకనే అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్న భాగంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఆ ముందంతా కూడా చెప్తాడు. ఏమనంటే పూర్వకాలంలో సున్నతి కార్యక్రమాలు అప్పుడు అబ్రహాము నుండి అది దేవుడు నియమించాడు. అయితే ప్రస్తుత కాలం మనం వాటిని చేయటం లేదు. చూడండి ఒకసారి 2వ అధ్యాయంలోనే 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఇప్పుడు మనకి పద్ధతి మారిపోయింది. పూర్వకాలంలో శరీరమందు సున్నతి చేసిన పద్ధతిని మనం చూసాం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు చేతులతో చేయబడని సున్నతి, చేతులతో చేసేది కాదు ఇప్పుడు సున్నతి. ఇదేంటంటే శరీరేచ్ఛలను
చాలా స్పష్టంగా చెప్పాడు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట అనేది ఇప్పుడు సున్నతి అని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటే. ఆ కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా కొన్ని పద్ధతులు పెట్టాడు. కానీ ప్రస్తుతము అందరూ అన్నిట్లలో కూడా స్పష్టంగా తెలుసుకోవాలని క్రీస్తును బాహాటముగా సిలువలో వేలాడి ఉన్న పరిస్థితులన్నిటినీ మనకు నేర్పిస్తూ ఉన్నాడు సోదరులారా. ఆ కాలమందు క్రీస్తు రాలేదు. కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. మరి ఇన్ని భేదాభిప్రాయాలు కలిగి, బోధలలో ఇంత భిన్నాభిప్రాయాలు పెట్టుకొని పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం? ఈనాడు క్రైస్తవ్యంలో ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరిష్టం వచ్చిన పద్ధతులు వాళ్ళు పెట్టుకున్నట్లయితే క్రీస్తు చిత్తము ఎలాగూ నెరవేర్చబడుతుంది? ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు బోధకు కట్టుబడి జీవించాలని లేఖనాలు తెలియచేస్తూ ఉంటే మేము ధర్మశాస్త్ర కాలం నాటి పద్ధతులను అనుసరిస్తామనేది అది క్రమమైంది కాదు. కనుకనే ప్రేమ కలిగిన తండ్రి తన యొక్క అపోస్తలుల ద్వారా చాలా తేటగా చెప్పించిన సంగతులు మనం కూడా ఈనాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా విశ్వసించిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి కూడా సోదరులారా. ఎవరు పడితే వాళ్ళు చూసినా ఇదంతా గందరగోళంగా కనిపిస్తుంది. ఎందుకనగా ధర్మశాస్త్రము, విశ్వాసాన్ని లేక పాత నిబంధన, క్రొత్త నిబంధనను ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోనుట కూడా అది దేవుని యొక్క మహా అనుగ్రహము, కనికరమే కానీ సోదరులారా. అందుకనే ఈనాటికి అనేక మంది వారి వారి యొక్క భిన్నమైన బోధలను కల్పించుకొని వాటిల్లోనే అక్కడే చతికిలబడిపోయారు. కానీ మనం పైనున్న వాటి కొరకు వెతకాలి. పైనున్న వాటి కొరకు ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఈనాటికి కూడా చూడండి, అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయములలోనూ మీరు ఎవరికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు అని చెప్పాడు. అసలు విశ్రాంతి దినం గురించి మరి ఒకడు ఇదేంటి వాళ్ళు శనివారం చేస్తున్నారు, మీరేంటి ఆదివారం చేస్తున్నారు అని చెప్పేసి చాలామందికి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వాళ్ళేమొచ్చి మాకు ఇదిగో విశ్రాంతి దినాన్ని ఆచరించమని మరి దేవుని యొక్క లేఖనంలో ఉంది కనుక మేము ఆచరిస్తామని అంటున్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏ విధంగా చెప్పాడో అది తెలుసుకోవద్దా? అప్పుడు పద్ధతి ఇప్పుడు ఉన్నదా? పాత పద్ధతి క్రొత్త పద్ధతికి తేడా తెలియొద్దా? జాగ్రత్తగా మీరు ఈ భాగాన్ని మరి గమనించాలి. అయితే దేవుని యొక్క ప్రజలకు ఏ ఒక్కరూ తీర్పు తీర్చాల్సిన అవకాశం ఇవ్వకూడదు అనే సత్యాన్ని తెలియచేస్తూ, ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు. నిజస్వరూపం అసలు నిజమేంటో తెలుసా? క్రీస్తు శరీరములో మనకు ఇప్పుడు అనుసరించవలసిన, వెంబడించవలసిన భక్తి, పరిపూర్ణమైన భక్తి ఉంది అని చెప్పాడు. మీరు నిజస్వరూపము అని వ్రాసి ఆ ఫుట్నోట్లో కూడా చెప్తాడు. నిజస్వరూపము అంటే శరీరము అని రాశాడు. మీరు జాగ్రత్తగా చూడండి. నిజస్వరూపము క్రీస్తు శరీరములో ఉన్నది అని చెప్పాడు. దానికోసమే ఇక్కడ కూడా మరొక అనుభవాన్ని చదువుకుందాం. 9వ వచనం చూడండి, కొలస్సీ 2:9. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనగా పరిపూర్ణుడైన ప్రభువును మీరు కలిగి జీవించాలి. అది క్రీస్తు శరీరంలో ఉన్నది. ఆ శరీరము చనిపోయి పాతి పెట్టబడి విశ్రాంతి దినమున సమాధిలోనే ఉంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత మరుసటి రోజు ఆదివారము ప్రభువు తిరిగి లేచాడు. ప్రభువు దినము అని చెప్పుకున్నాం, రొట్టె విరిచిన దినమని చెప్పుకున్నాం. అంతేకాదు, మీరు ప్రతి ఆదివారము కొంత చందా మీకు కలిగిన కొలది, మీరు వృద్ధి పొందిన కొలది చందా వేయ సిద్ధంగా ఉండండి అని పౌలు గారు సంఘాలకు హెచ్చరించిన సంగతులు మనం చదువుకున్నాం. ఆదివారమున ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని పొందటానికి తండ్రి ఏ విధముగా అనుగ్రహించాడో వాటిని కూడా మనం లేఖనాల్లో చదువుకుంటున్నాం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే, మీరు అమావాస్య, పండుగ లేకపోయినట్లయితే అన్నపానములు పుచ్చుకునే విషయంలో కానీ, విశ్రాంతి దిన విషయంలో కానీ ఏ ఒక్కరూ బయట వాళ్ళు ఎవ్వరూ కూడా వ్రేలు పెట్టి చూపించినట్లుగా మీ జీవితాల్లో ఉండకూడదు. అవన్నీ కూడా రాబోవు వాటి యొక్క ఛాయ అన్నాడు. అదే కొన్ని నీడ లాంటిదే. కానీ నిజస్వరూపము క్రీస్తు శరీరములో ఉన్నది అని చెప్పాడు. నిజస్వరూపము
క్రీస్తును చూడండి, క్రీస్తులో మీరు అభివృద్ధి పొందండి. క్రీస్తును అంగీకరించిన పసిపిల్లలు చూడండి, యేసును అంగీకరించుట వేరు, క్రీస్తును అంగీకరించుట వేరు. యేసునందలి భక్తి ఉన్నది ఉన్నట్లుగానే మీకు ఎవరైనా బోధించినట్లయితే మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చాలా తేటగా వ్రాసాడు. ఒకసారి అది కూడా మనం చదువుకొని ఇక్కడికి వద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని, చూడండి, యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము అనగా యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. యేసును అందలి సత్యము వేరు, క్రీస్తునందలి సత్యము వేరు. దయచేసి ఈ మాటను మీ హృదయంలో పెట్టండి. మీరు యేసును క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనండి. క్రీస్తులోనే నిత్య జీవమున్నది. మీరు యేసును అంగీకరించి అక్కడే ఆగిపోతే విశ్వాస భ్రష్టులైపోతారు. అంతేకాదు, యేసును మాత్రమే అంగీకరించిన వారు దుష్ట హృదయములు కలిగిన వారైపోతారు. యేసును మాత్రమే అంగీకరించిన వారందరూ కూడా పాపములతో అపరాధముల చేత చచ్చిన వారిగానే ఉండిపోతారు. క్రీస్తునందు మాత్రమే మనకు బ్రతుకు ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పాడు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు సంఘాలకు వెళుతున్నారు, దేవుని మాటలు వింటున్నారు, చర్చి అనుకుని ఆదివారాలు వెళుతున్నారు. కానీ పాపములు చేసేవాళ్ళు, త్రాగుబోతులు, వ్యభిచార కార్యకలాపాలు చేసేవాళ్ళు, నానా నీచ కార్యకలాపాలు చేసేవాళ్ళు, అసూయలతోటి ఒకరి మీద ఒకరికి ధనాపేక్షలతోటి మరి హెచ్చించుకునే స్వభావములతోటి బ్రతుకుతున్న పరిస్థితులే సంఘాల నిండా నిండిపోయి ఉన్నాయి. ఎందుకనగా వాళ్ళకి క్రీస్తు తెలియదు. క్రీస్తులో మీరు బ్రతికింపబడిన వారు కారు. ఎవరైనాను యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు అని వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది. ఇందు నిమిత్తమే సోదరులారా ఈ ఛానల్ పెట్టాను. యేసే క్రీస్తు అని అపోస్తలులు ప్రకటన చేశారు. ప్రభువుని 2 భాగాలుగా చేసేస్తుంది ఈ మనిషి అని నన్ను అనిన వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా. కానీ నేను కాదండి, నాకు అంత భాగ్యమా, అంత యోగ్యురాలు నా సోదరులారా, నేను అంత ధన్యతలు నాకు లేవు. కానీ లేఖనములలో కనీసం యేసే క్రీస్తు అని ప్రకటించిన అపోస్తలుల యొక్క ప్రకటన, అపోస్తలులందరూ కూడా యేసే క్రీస్తు అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. మీరు చదవండి, అపోస్తల కార్యాల్లో చూడండి. కానీ వీటన్నిటిని గురించి నేను చాలా వీడియోస్ చేశాను. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదని ఈ విషయాలు నేను చెప్తున్నాను. దయచేసి మీరు మొదటి నుంచి ఆ వీడియోలు కనుక ఓపిక చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు చూడగలిగినట్లయితే సత్యవంతులుగా మీరు కూడా క్రీస్తునందున్న వారుగా నూతన సృష్టికి సంబంధించిన వారిగా మార్పు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు యేసుని గురించి మాత్రమే విని చక్కగా దేశ రక్షకుడు మన కోసం ఆయన చనిపోయాడు, మన నిమిత్తమే ఆయన చనిపోయాడు, మనం కూడా చర్చికి వెళ్ళాలి, మనం 10వ వంతులు ఇవ్వాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మార్గంలో అసలు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు అని ఇంతవరకే చెప్తే మీ పాస్టర్లకు లాభం, మీకు కూడా కొంత లాభం, కానీ ప్రభువుకు నష్టం. మీరు యేసును క్రీస్తుగా కూడా అంగీకరించగలిగినట్లయితే అప్పుడు మీ శరీరాలకు నష్టం, కానీ మన ఆత్మకు ఎంతో లాభం సోదరులారా. మీ బోధకులకు కూడా ఇంకా మరి ఈ లోకంలో అందరిలాగా సరదాలుగా సుఖాలుగా బ్రతకడానికి అవ్వదు. అంతేకాదు పరలోకమందున్న తండ్రికి చాలా సంతోషకరమైంది. ఎందుకనగా క్రీస్తునందే నూతన సృష్టి. అందుకే ఎవడైనా క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. క్రీస్తే నూతన సృష్టి. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వినిన వాళ్ళు మీకెంతో మరి చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా మేలు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను మీరు ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రేమకు పాత్రులగునట్లుగా మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు చెప్తున్నాడు, మీకు తీర్పు తీర్చ ఎవనికి నీ అవకాశం ఇయ్యకుడి. మరి తీర్పు తీరుస్తున్నారా లేదా ప్రజలు? అదేంటి, మేము శనివారం వెళ్తాం, మాకు మీకు కుదరదు. ఇటు క్రైస్తవులు కదా మీరు,
దేవుని మనుషులని చెప్పుకోవట్లేదా? దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవట్లేదా? ఎందుకు కుదరదు? ఎక్కడో లోపం జరుగుతుంది. అదే లేఖనాలలో అవగాహన లోపం, లేఖనములు గ్రహించకపోవుట, సత్యము ఎరగకపోవుట వలన ఎంత నష్టపోతూ ఉన్నారు అనే సత్యాన్ని కూడా నేను మీకు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఏ ఒక్కరూ కాజాలరు. ధర్మశాస్త్రము ఏ మనుషులను నీతిమంతులుగా చేయలేదు. అందుకనే చెప్తున్నాడు, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని కృపను గురించి తెలుసుకునండి. ఏంటి దేవుని కృప అంటే, క్రీస్తునందే మనకు నీతి కలుగుతుంది. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలుస్తుంది. పాపం చేయొద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ చేయకుండా ఉండే శక్తి ధర్మశాస్త్రం వల్ల కలుగదు సోదరులారా. కానీ నీతి ఏం చెప్తుందో తెలుసా? శరీరాన్ని దాని ఇచ్చలను చంపేయని చెప్తుంది. ఆ నీతి క్రీస్తు శిలువ ద్వారానే మనకు అనుగ్రహించబడుతోంది. కనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు దానిని చేయుటకు తన ప్రియకుమారుడైన క్రీస్తు ఆయన శిలువ మరణము ద్వారా సర్వలోకానికి విమోచనము కలుగు చేసిన గొప్ప సత్యాన్ని మీరు గమనించాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనే నీతి ధర్మశాస్త్రం వల్ల కలగదు. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగితే యేసుక్రీస్తు లోకంలోకి రావడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? ఇంక యేసుక్రీస్తు సిలువేయబడడం కూడా వృధాయే, అది కూడా వ్యర్థమే అని నేనైతే దేవుని యొక్క కృపను నిరర్ధకము చేసుకున్నాను. అనగా నేను ధర్మశాస్త్ర సంబంధినే. ఒకప్పుడు అందునిమిత్తమే దేవుని యొక్క సంఘాన్ని హింసించాను, హాని చేశాను, మరి చాలా బాధలు పెట్టాను. కానీ ధర్మశాస్త్రము మనుషులలో ఒక భేదాలను కలుగు చేస్తుంది, విషాన్ని నింపుతుంది. కనుకనే క్రీస్తు సంఘాన్ని పాడు చేయాలని బయలుదేరాడు అపోస్తుడైన పౌలు. అది అత్యాసక్తితో మాత్రమే. అతనికి దేవుడు అంటే చాలా ఆసక్తి అండి, చాలా అత్యాసక్తితో ఉన్నాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధిగా నా క్రియలు ఏవి కూడాను దేవునికి పనికిరావండి. నేను ఇప్పుడైతే క్రీస్తునందున్నాను, ఆయన కృప నాకు దయచేశాడు. ఆ కృపను నేను నిరర్ధకం చేసుకోను. క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడిని. ఒకానొకప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసించిన నేను ఇప్పుడు క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటన చేసిన పరిశుద్ధమైన అపోస్తులుడై ఉన్నాడు. అంతేకాకుండా గలతీయులకు వ్రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. చాలామంది అబ్రహాము అక్కడ నుండి ప్రభు సున్నతి పొందే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మేము కూడా సున్నతి పొందుతున్నాం అనుకుంటున్న వారులారా, మీరు సున్నతి పొందటం వల్ల మీకు ప్రభు వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు అని చెప్తున్నాడు. చూడండి, సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఈనాడు సున్నతి పొందే కార్యక్రమం ధర్మశాస్త్రంలో ఉందా? చేస్తున్నారా? శనివారం ఆచరించే వాళ్ళు, 7th డే వాళ్ళు అది ఆచరిస్తున్నారా? విశ్రాంతి దినము శనివారం అని చెప్పుకుంటున్న వారులారా, మీరు సున్నతిని ఆచరిస్తున్నారా? అది మానేశారు కదా. పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు దేవుడు. అవన్నిటినీ కొట్టి పారేశారా? ఇప్పుడు మీకు అనుకూలంగా శనివారం అని భజన చేస్తున్నారా? నా ప్రియ సహోదరులారా, అందుకనే చెప్తున్నాడు, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఒకటి కాదు, ఒక పని చేయటం కాదు. ధర్మశాస్త్రంలో 7వ దినం విశ్రాంతి దినం అని ఉంది కనుక
సున్నతి పొందాలని ఉంది కనుక మేము ఇప్పుడు సున్నతిని ఆచరిస్తామండి. అదొక్కటే కాదు, మీరు ధర్మశాస్త్రం అంతా ఆచరించాలి. ఆచరిస్తున్నారా? ఒక్క శనివారం మాత్రమే ఎందుకు ఆచరిస్తున్నారు? సులభంగా ఉందనా? లేకపోయినట్లయితే ఇదిగో ఇంకా రాబోయే రోజుల్లో ఆదివారం ఉండకూడదు అనేసి అని అంటున్నారు కదా, అందుకే మేము శనివారం చేస్తున్నామని చెప్పుకొని తిరుగుతారా? ఏం చెయ్యాలనుకుంటున్నారు? దేవుని యొక్క లేఖనాలను అపార్థం చేసి ఎందుకు ప్రజలకు అక్రమాన్ని బోధిస్తూ ఉన్నారు? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తునందు నిజస్వరూపం ఉన్నది. క్రీస్తు తిరిగి లేవకపోయినట్లయితే లోకానికి విడుదలే లేదు. క్రీస్తు పునరుద్ధానుడైన దినము పరిశుద్ధ దినముగా, ప్రభు దినముగా ఏర్పాటు చేస్తే దాన్ని ఎందుకు మీరు లక్ష్య పెట్టడం లేదు? అంతేకాదు ఇంకా చాలా చాలా సంగతులు తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. అంతేకాదు క్రీస్తును సంపాదించుకొని ముందేం చెప్పాడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానని చెప్పాడా? దయచేసి దేవుని యందు భయం కలిగిన వారలారా జాగ్రత్తగా ఈ లేఖనాలు పరిశీలన చేయండి. తర్వాత ఏం చెప్పాడో చూడండి. క్రీస్తును సంపాదించుకొని, యేసుక్రీస్తు నందలి జ్ఞానమును, అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది, అది నేను సంపాదించుకోవడానికి సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. మంచిది. తర్వాత ఏమన్నాడంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి. ధర్మశాస్త్ర మూలమైన నీతి, క్రీస్తునందు విశ్వాస మూలమైన నీతి. చూడండి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలబడనాయి. ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పాడు. మనస్సు పెట్టి చూడండి లేఖనాలు. ఏదో చదువుకుంటూ పోతే అర్థమయ్యేవి కావు. దేవుని యందు పూర్ణ విధేయత కలిగి మనస్సు పెట్టి నేర్చుకోవాల్సిన లేఖనాలు సోదరులారా. అపోస్తులుడైన పౌలు ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాదు. ఒకనొకప్పుడు అదే అపోస్తులుడైన పౌలు ఆయన ఏం చెప్పుకున్నాడు ఒకసారి చూడండి. 5వ వచనం నుంచి, ఫిలిప్పీ 3:5 నుండి చూడండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానపు వాడనై, హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయమందు పరిసయుడనై, ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అసలు ధర్మశాస్త్రంలో నాలో ఏ ఒక్కరూ ఏ లోపం చూపించలేరు. అంత ఖచ్చితంగా బ్రతికిన వాడను, అనింద్యుడను అంటే ఇక ఏ నింద ఎవరు కూడా నా మీద మోపలేరు. అంత ఖచ్చితంగా జీవించాను. అయితే ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అందుకే క్రీస్తు బోధ దగ్గరికి బోధకులు రారు. ఈ కాలములో బోధకులు ఎవరో కూడా క్రీస్తు బోధ దగ్గరికి రారు. ఎందుకంటే మనకు ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని అన్నిటినీ నష్టపరుచుకోవాలండి. ఏదో కలిసి వస్తుంది, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే పరిగెత్తుకొని వచ్చేసారు. కానీ మీరందరూ కూడా యేసునందలి భక్తిలో అక్కడే ఆగిపోయి ఉన్నట్లయితే ఎంత నష్టపోతారో చూడండి. ఇక్కడ కూడా ఏమని చెప్పాడంటే, నేను యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి సమస్తాన్ని నష్టపరుచుకున్నానని, నేను క్రీస్తును సంపాదించుకొనుటకు, చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి ఎట్టిదో ఎరుగు నిమిత్తము, చూడండి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై దేవుని ఎదుట కనపడాలని ఆ నీతిని సంపాదించుకొనుటకు
ఆయన పునరుత్థాన శక్తిని సంపాదించుకొనుటకు నేను కూడా ఆయన మరణములో సమాన అనుభవం పొంది ఆయన యొక్క పునరుత్థానములో కూడా సమాన అనుభవాన్ని పొందాలి అని ఆయన శ్రమలలో కూడా నేను పాలివాడనై ఉన్నాను, కనుకనే సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఇంతగా చెప్పాడు. దీని గురించి దయచేసి ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇది అర్థం కాకపోతే ఇంకా వివరంగా చెప్తాను సోదరులారా, మీరు నాకు కామెంట్ పెడితే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యొక్క కృపకు పాత్రులై ఉండాలని కోరుకుంటున్నాను. నేను దేవుని కృపను పోగొట్టుకున్నాను, నిరర్ధకం చేసుకున్నాను. నీతి ధర్మశాస్త్రము వలన కలిగితే ఇంకా యేసుక్రీస్తు సిలువేయబట్ట ఎందుకు? ధర్మశాస్త్రములో మనం నీతిని సంపాదించుకోవటానికి ఏమి లేదు. ధర్మశాస్త్ర మూలమైన నీతి వేరు, క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి వేరు. ధర్మశాస్త్రము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని మాత్రమే చెప్తుంది. ఈ బోధ చెప్పుకున్న సంఘాలు పెద్ద పెద్ద సంఘాలుగా వ్యాప్తి చెందిన ఈ లోకంలో మీరు చూసుకోండి. నేను ఎవ్వరు ఏంటి అనేసానని చెప్పే రోజు వస్తే అవి కూడా చెప్పేస్తాను సోదరులారా, పూర్తిగా పేర్లు పెట్టి కూడా చెప్పేస్తాను. కానీ దేవుని యొక్క లేఖనములను మీరు ఇంకా గ్రహించుకునే కొలది దేవుని శక్తిని సంపాదించుకోవటానికి ప్రభువునందు తండ్రి అనుగ్రహించుచున్న ఈ కృపను మీరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే నాకు ఎవరేమనుకుంటారో లేకపోతే ఏమైపోతుందో నాకు అనవసరం. నా దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందో అది కావాలి నాకు. మీకు కూడా ఆ యొక్క పనికి సహాయకురాలుగా మాత్రమే మీకు నేను చెప్తున్నాను. మీ అందరూ నిజంగా ఈ విషయంలో క్రీస్తునందు జీవించినట్లయితే పరలోకపు తండ్రి నా ప్రియకుమారుణ్ణి లోకానికి పంపినందుకు నా కార్యము సఫలమైందని నీ విషయంలో నా విషయంలో సంతోషిస్తాడండి. అంతేగాని మనం సగం సగం భక్తి చేసేవారిగా మిగిలిపోకూడదు. మనం వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండండి, నులివెచ్చని స్థితి పనికిరాదని చెప్పాడు. యేసును తెలుసుకొని క్రీస్తుని ఎరగని వారందరూ నులివెచ్చని స్థితే. అందుకే వాళ్ళ క్రియల్లో మార్పు ఉండదు, శరీర క్రియల్లోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు సోదరులారా. కనుక క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారిగా బ్రతకాలి. క్రీస్తు జ్ఞానము మనకు రావాలంటే, క్రీస్తును సంపాదించుకోవాలి అంటే మనము శ్రమలలో పాలివారమై ఉండాలి. మనము కూడా ఆయన యొక్క పునరుత్థాన బలమును తెలుసుకోవాలి అంటే సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకునే మనస్సు తయారు కావాలండి. క్రైస్తవులారా, ఇది ఎప్పుడు మీకు వస్తుంది? దేవుని యొక్క కృపలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇలాంటి శక్తిని నేను సంపాదించుకోవడానికి అపోస్తులైన పౌలు అంటాడు చూడండి, 10వ వచనం, ఫిలిప్పి 3:10, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పాడు. వాళ్ళు ఎందుకు చెప్పారు? ఆయన సొంతంగా ఆయన ఒక్కడే చేసే పని కాదు ఇది. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి పోరాటంలో క్రైస్తవునిగా సాక్షిగా జీవించవలసిన అవసరతను మనకి కూడా నేర్పిస్తున్నారండి, బోధిస్తున్నారండి. దేవుని యొక్క లేఖనాలు అపార్థం చేసుకోకండి. ఏదో ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళటానికి అలవాటు పడ్డారు, దేవుని మాటలు ఏదో వినరాటానికి, మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ ప్రార్థనకు వెళ్ళటానికి అలవాటు పడిన క్రైస్తవులు ప్రస్తుత కాలంలో అసలు ఒక 90% అందరూ వాళ్ళేనండి. దేవుని యొక్క లేఖనాలను విని దేవుని యొక్క లేఖనములలో సారాంశాన్ని గ్రహించి ప్రభు యొక్క అడుగుజాడలను చూచి విశ్వాసముతో క్రీస్తును వెంబడించాలనుకునే వాళ్ళు 10% కూడా లేరు సోదరులారా. ఏదో ఒక మనుషులు పెట్టిన పద్ధతిలో, లేకపోయినట్లయితే పెదవులతో ప్రభువును స్తుతించుటయో, లేకపోయినట్లయితే మనుషుల ఆచారాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళకు అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటున్న వారే. కానీ క్రీస్తునందు క్రైస్తవుని యొక్క జీవితం ఎక్కడ ఉంది?
కనుక దయచేసి ఈ లేఖనాలను మీరు స్పష్టంగా తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? లోక సువార్త 14:12 నుండి చూడండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనో రాత్రి విందైనో చేయనప్పుడు నీ స్నేహితులనైను నీ సహోదరులైన నీ బంధువులనైను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీవు ప్రత్యుపకారం పొందుదు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అన్నాడు ప్రభు. అసలు ఏంటండి ఇది? నిజంగా ఎవరన్నా మనం ఇలా చేయగలమా? నీవు విందు, పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసినప్పుడు నీ స్నేహితులు కానీ సహోదరులు కానీ బంధువుల్ని, ధనవంతుల్ని, లేకుంటే పొరుగువారిని ఎవరిని కూడా పిలవద్దని చెప్పాడు. ధనవంతులైన నీ పొరుగువారిని పిలిస్తే వాళ్ళు, నీ స్నేహితులు బంధువుల్ని పిలిచినట్లయితే వాళ్ళు మరలా నిన్ను పిలుస్తారు. కాబట్టి నువ్వు చేసిన దానికి ఏం ఉపయోగం ఉంది? ప్రత్యుపకారం జరిగిపోతుంది. ఆ విధంగా ఉండొద్దు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గ్రుడ్డివారిని, కుంటివారిని పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు అని ప్రభు అంటున్నాడు. నీకు లాభకరమైన ఒక సంగతి చెప్తున్నాడు. నీతిమంతుల పునరుత్థానములో నీవు ప్రత్యుపకారం పొందుదువు అన్నాడు. ఇలాగా ఎందరు చేయగలరండి? ఎంతమంది చేస్తారు? ప్రభు చెప్పిన మాటేగా ఇది. నేను చెప్తున్నానా? నాకు కూడా కష్టమే కదా. నా యందు ప్రభు మాట నిలిచి ఉన్నట్లయితే ఇది నాకు చాలా ఆనందం. కనుక ప్రభు రాజ్యం గురించి చెప్తాడు. నీతిమంతుల పునరుత్థానానికి సంబంధించిన సంగతులు ఇవి. పరలోకమందు శాశ్వతమైన కృపలను మనము స్వతంత్రించుకునే సంగతులు. మనం ప్రభువుతోటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుని యొక్క మహిమలో ఉండుటకు, క్రీస్తు రాజ్యములో పాలివారిగా ఉండుటకు ఇలాంటి క్రియలు చేయాలంట. అందుకే ప్రభువుకు మాటలతో భక్తి ఇష్టం ఉండదండి. ఏదో నేను మాటలు చెప్పేసినంత మాత్రాన నన్నేం మెచ్చుకోడైనా, మీరు వినినంత మాత్రాన మిమ్మల్ని మెచ్చుకోడు. మనం అందరము ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించాలి. ఆయన చెప్పింది ఎందుకంటే మనం చేయడానికి. అసలు విందు చేసేటప్పుడు ఈ విధంగా ఎవరన్నా చేయగలరా? ఇలాగూ చేయకపోతే వాళ్ళని సమాజం ఏమంటుందండి? ఏం మాట్లాడుతుంది? ఎంత వెలివేస్తారు? అయినప్పటికీ ప్రభు చెప్పినట్లే చేస్తాను. ఇది విశ్వాసం. నా ప్రభువుకి ఏది ఇష్టమో నేను అది చేస్తాను. అలాంటి మనస్సుతోటే మనం సాగిపోవాలి సోదరులారా. అంతే నీతిమంతుల పునరుత్థానములో చూడండి, నీతిని సంపాదించుకోవడానికి అపోస్తులైన పౌలు ఎంత కష్టపడ్డాడు. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన మరణములో శ్రమానుభవంలో పాలివాడనయ్యుండి ఆయన పునరుత్థానములో నేను కూడా పాలు పంపులు పొందటానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నానని చెప్పాడండి. ఈ రోజున అసలు ఈలాగు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసి నిజంగా తాము తగ్గించుకునే వాళ్ళు అసలు కనబడతారు ఎక్కడైనా? అందరూ రెచ్చిపోయి సుఖాసక్తులై, భోగాసక్తులై, వధదినమందు వారి కోరికలు నెరవేర్చుకొని ధనవంతులగుటకు ఆతురతతో అపేక్షతోటి పరుగులెడుతున్న దేవుని యొక్క సేవకులు అనబడిన వారందరూ వారిని గురించి శరీరంగా చక్కగా కనబడకూడదని నేను పెట్టినందుకు, ముసల్దానా నువ్వు అలాంటి కాక ఇంకేం పెడతావు అని పెట్టారు నాకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత చులకనైపోయిందండి ప్రజలకి. దేవుని యొక్క లేఖనములలో ఉన్న సత్యాన్ని అసలు ఎక్కడన్నా దొరుకుద్దని ఆశతో అపేక్షతోటి వెతుక్కొని వెంటబడవలసిన ప్రజలు ఎంతగా దేవుని సేవకులు ఆనందంగా ఉండి అందంగా ఉంటే చూడలేకపోతున్నావా అని పెడతారా క్రైస్తవులారా? ఏం క్రైస్తవులండి మీరు? చర్చికి వెళ్ళేది ఎందుకో తెలుసా? ఆ క్రీస్తు అనేవాడు ఎక్కడన్నా దొరికితే చంపేద్దాం అనుకొని వెళ్తున్న దొంగ క్రైస్తవులండి. ప్రభు అన్నాడు, మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను వెతుకుచున్నారు. చంపడానికి వెతుక్కుంటా చర్చిలకు వెళ్తున్నారు ఈనాడు క్రైస్తవులు.
చంపడానికి వెతుక్కుంటూ వెళ్తున్నారు. మీరు మార్పు చెందటానికి వెళ్తున్నారా? హృదయ శుద్ధి కలిగి జీవించడానికి వెళ్తున్నారా? పరలోకానికి సిద్ధపడదామని వెళ్తున్నారా? మీ బోధకులను మిమ్మల్ని పొగుడుతారు, మీరు కూడా వాళ్ళని పొగుడుకుంటూ మీ దౌర్భాగ్యాన్ని ఒక దినాన అగ్నిలోనికి వెళ్ళిన రోజు అఘోరించే దినం కొరకు ప్రయాసపడుతున్నారు. నిజంగా క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా దేవుని యొక్క సముఖంలో భయముతో వణుకుతో బ్రతికే చక్కని పద్ధతిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి? దేవుని యొక్క సహోదరి సహోదరులారా, నేను ఎవరిని నిందమోపేదాన్ని కాదు, నిందించేదాన్ని కాదు. నా విధి, నా తండ్రి నాకు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను సోదరులారా. చెప్పకపోతే నాకు చాలా శిక్ష. చెప్తున్నాను గనుక వినుచున్న మీరు జాగ్రత్త పడి వాటి ప్రకారం జీవించి మేలు పొందండి. దేవునికి స్తోత్రం. అయితే ఇలాంటి విందు చేసే కార్యక్రమం క్రైస్తవులుగా మనం ఇకనైనా చేద్దామా? విందు చేయనప్పుడు నీతిమంతుల యొక్క పునరుత్థానములో ప్రత్యుపకారం పొందేలాంటి క్రియలు మనం అనుసరిద్దామా? దయచేసి జాగ్రత్త ఆలోచన చేసుకోనండి. అంతేకాకుండా మరి యొక్క అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇది చాలా చాలా రహస్యమైన సంగతి. అంటే చచ్చిపోయిన తమ వారిని బ్రతికించుకున్నారా స్త్రీలు? నా ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీ, నేను సింపుల్గా చెప్పేసుకొని ముందుకు వెళ్ళిపోతాను. స్త్రీ అనగా సంఘము. సంఘములలో ఉన్న మృతులైన వారు అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారు, బ్రతుకుచున్నామనుకుంటూ జీవించుచున్నామన్న పేరు ఉన్నదనుకొని చచ్చిపోయిన వాళ్ళే కాదు, ఇంకా చెప్తున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. అనగా సంఘములలో కేవలము యేసును మాత్రమే కలిగిన వారు నిద్రపోతున్నవారు. మీరు లేస్తే, మీరు అలాగ నిద్రపోయినట్లయితే చచ్చిన వారితో సమానం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. అనగా క్రీస్తు బోధ లేని సంఘములన్నీ కూడా నిద్రపోతున్న సంఘాలు, మృతులతో నింపబడిన సంఘాలే సోదరులారా. అలాంటి వారిని స్త్రీలు, సంఘములు అనగా సంఘము అంటే ఏదో 4 గోడలు కాదండి. సంఘము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, బోధకుడు, సత్యమైన బోధ కలిపితే సంఘము. ఆ యొక్క స్త్రీలట ఇలాంటి మృతులైన వారిని బ్రతికించుకుంటున్నారు. విశ్వాసము ద్వారా సుబోధ సంబంధమైన సంగతులు క్రీస్తునందు బోధించుట ద్వారా వారు మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనల్లక మరి కొందరి గురించి వేరేగా చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో పునరుత్థానము అనేది ఎంత శక్తివంతమైందో, పునరుత్థాన శక్తి ఎవరిలో ఉంటే వారు మాత్రమే క్రీస్తు వారై ఉంటారు. ఏదో ఒకటి శనివారం చేసుకుంటా వెళ్ళిపోయినట్లయితే శనివారం వల్ల ఏమీ లేదు. శనివారాన్ని విశ్రాంతి దినాన్న స్వస్థపరిచినందుకు ప్రభువు మీద కూడా కోపపడ్డాడు సమాజ మందిరపు అధికారి. నేను గత వీడియోలో మీకు చెప్పాను సోదరులారా. అయితే ప్రభువు వారిని ఏ విధంగా గద్దించాడో కూడా మనం చదువుకున్నాం. విశ్రాంతి దినం కాదు, ప్రభువు తిరిగి లేచిన పరిశుద్ధ దినమందు ఈనాడు పునరుత్థాన శక్తిని పొంది దేవుని యొక్క కార్యములు, అద్భుతమైన కార్యములను చూచిన పరిశుద్ధులు, అపోస్తులు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థాన శక్తిని మీరు కూడా కలిగి జీవించండి అని. కనుక పరిశుద్ధ దినమైన ఆదివారం నాడు ప్రభువు రొట్టె విరిచిన దినమందు, దేవుని యొక్క సన్నిధిలోనే కూడుకునే దినమందు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూచే నూతనమైన బలాన్ని సంపాదించుకునే పరిశుద్ధ దినమందు మనము విశ్వాసులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగించుట అది ధర్మమైనది అనే సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు మరలా మనము ఈ యొక్క విశ్రాంతి దినము గురించిన అనుభవాన్ని, దీనిలో దాచి ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి తండ్రి మనకి అనుమతినిచ్చిన ఈ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:4 దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. విశ్రమించాడా? చెప్పాడు ఆయన. ఆదికాండంలో మనం చదువుకున్న 2:1-2 6 దినముల పని ముగించి 7వ దినమున విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఆ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. చూసారా ఏం చెప్పాడు? నేను 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాను, 7వ దినము అది పరిశుద్ధపరిచాను, ఆశీర్వదించాను, కనుక మీరు కూడా 7వ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఏ పని చేయకండి, ఒకవేళ ఎవరన్నా పని చేస్తే మరణశిక్ష విధించబడుతోంది అని చెప్పిన తండ్రి అసలు ఆ విశ్రాంతి దినము గురించి ఎందుకు చెప్పాడో కూడా అపోస్తులుడైన పౌలు క్రీస్తు ఆత్మ సమృద్ధి కలిగిన వాడు గనుక క్రీస్తు ఆత్మ ద్వారా సృష్టికర్త తండ్రి ఆయన ఉద్దేశాలను కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. అదేమనగా, నేను 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నాను, ఆ 7వ దినము మీరు కూడా విశ్రాంతి దినముగా ఆచరించండి అని చెప్పాడు. ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. అసలు విశ్రాంతి దినము గురించి ఏంటి, విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎందుకు చెప్తున్నాడో కూడా లేఖనాన్ని మనం ఇక్కడ పరిశీలనగా చూడాలి. ప్రభు 7వ దినాన్ని విశ్రాంతి దినం అన్నాడు. పాత నిబంధన అంతా అందుకని శనివారం విశ్రాంతి దినం అని చెప్తున్నాడు. అయితే అక్కడనే ఏం చెప్పాడంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు అని చెప్పి అన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనక ఎవరో కొంతమందికే ఈ భాగ్యం, అందరికీ లేదట. చూడండి, ముందు స్వార్థ వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. చాలా చాలా కష్టమైన భాష ఇది. చూడండి, ముందు స్వార్థ వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. ఇక్కడ ఆగుదాం. ప్రభువట 7వ దినాన్ని నేను విశ్రమించానని చెప్పాడు, అది మీకు విశ్రాంతి దినం అని చెప్పాడు. అయితే అక్కడే చెప్తున్నాడు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. అసలు విశ్రాంతి దినం ఏంటి, విశ్రాంతిలో ప్రవేశించడం ఏంటి, విశ్రాంతి దినము ఏంటి, విశ్రాంతి దినము ఆ విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పడం ఏంటి, ఎవరి గురించి ఈ మాట చెప్పాడు అని ఆలోచన చేసినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన తండ్రి ఆయన ఉద్దేశం ఏదో శనివారాన్ని ఆచరిస్తారని కాదండి. విశ్రాంతిని గురించి, విశ్రాంతి దినమును ప్రకటన చేసిన మన తండ్రి అయిన దేవునికి నిజంగా పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించే సందర్భాన్ని ఈ భాగంలో మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 95వ కీర్తన 6-7 చూడండి. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అన్నాడు. ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ఆయనే కదా మనల్ని పాలిస్తున్నాడు, మనం ఆయన గొర్రెలమే కదా. మనం ఎంత ధన్యులం అసలు. ఆయన సముఖంలో బ్రతుకుతున్నాం, ఆయన మాటను ఆలకించి మేలు పొందమనే కదా ప్రభు చెప్తున్నాడు. అయితే మన పితరులు వారు అరణ్యంలో దేవుని మాట విన్నారా? చూడండి, దాని గురించి ఏం చెప్పాడంటే 10వ వచనం అంతా చదువుకోవడానికి అవదు కానీ సోదరులారా చూడండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని, వీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని ఆయన ప్రమాణం చేశాడు. కనుక అందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు సోదరులారా.
పూర్ణ మనస్సుతో కాలేబు యెహోషువ వాళ్ళిద్దరూ మాత్రమే యాత్ర ప్రారంభించిన వారిలో ప్రభువుని ప్రేమించి ఉన్నారు కనుక వారు ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించారు. ఈ యొక్క సంగతిని ఇక్కడ ఏమని తెలియచేస్తున్నాడంటే అపోస్తుడైన పౌలు నా విశ్రాంతిలో ప్రవేశింపరని వారిని గురించి చెప్పాడు. అయితే ఎవరో కొందరు చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు స్వార్థ వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. అప్పటిలో కూడా దేవుని యొక్క మాట వినమని ఆజ్ఞలను, కట్టడలను, నియమాలు, శాసనాన్ని అన్నిటినీ అనుగ్రహించాడు దేవుడు ఆ కాలమందు. కానీ వాళ్ళు అవిధేయులైపోయారు, వాళ్ళు వినలేదు కనుక అవిధేయత చేత ప్రవేశింపలేకపోయారు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేను మిమ్మల్ని ఎక్కువ చెప్పి తికమక పెట్టేలాగా చెప్పదలుచుకోలేదు, కానీ సోదరులారా ఆ యొక్క విశ్రాంతి ఎక్కడ నుండి తండ్రి ఆరంభించాడు దయచేసి గమనించండి. ఆయన 6 దినములు పనిచేసి తన పని తాను సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు. మిమ్ములను విశ్రమించండి అని మోషేకి ఇశ్రాయేలీయులందరికీ ప్రకటన చేయమని చెప్పాడు. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆ విశ్రాంతి ఆ కాలమందు వారిని ఆ విధముగా మరి విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పిన తండ్రి తన ప్రియ కుమారుని యందు సంపూర్ణ విశ్రాంతిని ఇవ్వటానికి తండ్రి ఇష్టపడి ఉన్నాడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే చూడండి 8వ వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును కూర్చి ఆయన చెప్పకపోవును. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. ఆ యెహోషువ కూడా విశ్రాంతిని వారికి కలుగు చేయలేదు కదా. మరి ఈ విశ్రాంతి ఎవరి ద్వారా కలుగుతుంది అనే విషయాన్ని, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, చూసారా, దేవుడు తన కార్యములను ముగించి 6 దినములు పనిచేసి ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవునికి స్తోత్రం. తన కార్యములను ముగించి విశ్రమించును అనగా దేవుని ప్రజల కొరకు ఇంకా విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి దినం ఏంటి? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉండడం ఏంటి? విశ్రాంతిలో ప్రవేశింపకపోవడం ఏంటి? ఈ యొక్క విశ్రాంతి ఎవరి కొరకు నిలిచి ఉన్నది అంటే తన పనిని తాను పూర్తి చేసుకుని, ఎవరికైతే దేవుడు ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తాం కదా మనం, ఎవరికైతే ఏ పనిని ఇచ్చి ఆ పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలో అనగా ప్రభువునందు, చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా చెడు పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారులేండి, అయితే వాళ్ళకు కూడా విశ్రాంతి ఉంటుంది అనుకోకండి దయచేసి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువు తన పనిని ఎవరికి ఏ పనిని అప్పగించి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఆ పనిని పూర్తి చేసుకొని విశ్రాంతి పొందే చక్కని పద్ధతిని నిర్ణయించేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా మనసు ఎంత సంతోషంగా ఉందంటే నా పనిని నేను కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని నేను ఎప్పటికప్పుడు అంటూనే ఉంటాను. మీకు కొన్ని వీడియోస్లో కనిపిస్తుంది కూడా. నేను నా పనిని చేస్తున్నాను, ఎవరు వింటారో వినరో నాకు అనవసరం అనేది కూడా నేను అందుకే సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. ఇప్పుడు ఎవరికి విశ్రాంతినిస్తాడు అంటే తన పనిని చూడండి. ఎందుకనగా 10వ వచనం హెబ్రీ 4:10, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఆ విశ్రాంతిలో ఇప్పుడు విశ్రాంతి ఏంటి? ప్రభు దినము గురించి, ప్రభు యొక్క పరిశుద్ధ దినముగా
ఆదివారమున క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన దినమును గురించి మనకి ప్రత్యేకించి తెలియచేసి, ఆయన క్రొత్త నిబంధనను తెలియచేసి, ఆయన శరీరంలో రక్తములో పాలు పంపులు పొందే పద్ధతిని మనము కూడా ఆచరించి, మనము అనగా మన శరీరమందు సుఖాలు అనుభవించకుండా మన ప్రాణాన్ని కూడా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకే పోగొట్టుకునే చక్కని పద్ధతిని ప్రతి ఆదివారమున రొట్టె విరుచుట ద్వారా, ప్రభు యొక్క శరీరములో పాలుపంపులు పొందుట ద్వారా, ప్రతి ఆదివారమున చందా వేయుట అనగా మీకు వృద్ధి పొందిన కొలది ప్రభువునందు శక్తిని సంపాదించుకునేలాగున, ప్రభు యొక్క చిత్తానుసారముగా తిరిగి లేచిన ఆయన శక్తిని మనము కూడా పొందులాగున, ఆయన శ్రమలలో పాలివారై ఉండులాగున, మనకు తండ్రి ఇచ్చిన పనిని పరిపూర్ణముగా నెరవేర్చి, నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్రాంతి పొందే చక్కని పద్ధతిని పెట్టాడు. నాకు కూడా విశ్రాంతి ఉందని మనం నిజంగా నవ్వుల పాలైపోకుండా, మనము దేవుని యొక్క సన్నిధిలో పునరుత్థాన శక్తిని అంతకంతకు పొందుతూ, నా ప్రభువు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నా ప్రభువు వలె నేను జీవించాలి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారు హింస పొందుదురని నా ప్రభువు చెప్పాడు. నేను సుఖంగా బ్రతుకుతున్నానేంటి, నేను కూడా నా శరీరమందు శ్రమపడాలి అనే ఆయుధాన్ని ధరించుకోమంటున్నాడు. నా శరీరంలో నేను నా ప్రభువును పోలి జీవించాలి అనే ఇట్టి మనస్సును మనం సంపాదించుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? క్రీస్తు బోధలో నుండే కదా. క్రీస్తు బోధ ఆయన శరీరములో నుండే కదా. ఆ యొక్క శరీరములోనే నిజస్వరూపం ఉన్నది కదా. ఆ శరీరమును ఆయన సంఘముగా, దేవాలయముగా ఏర్పాటు చేశాడు కదా. ఆ ఆలయములో నుండి మనకు సర్వ పరిపూర్ణత కలిగే సద్భక్తితో మన యొక్క క్రైస్తవ జీవితము నింపబడే అలాంటి విశ్వాస యాత్రలో మనము కొనసాగుటకు ఆదివారమున దేవుని యొక్క సన్నిధిని ఇచ్చాడు. శనివారము భక్తిని కొట్టివేశాడు. సోదరులారా, విశ్రాంతి దినము యొక్క భక్తిని కొట్టివేశాడు. విశ్రాంతి దినము ఆచారము మాత్రమే, అది ఒక నీడ లాంటిది మాత్రమే, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని తెలియచేస్తూ, అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన తండ్రి అంటున్నాడు, మనము అవిధేయత వలన మన పూర్వీకులు పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేకపోయారు, మనమైతే జాగ్రత్తగా విధేయత కలిగి క్రీస్తు బోధయందు లక్ష్యముంచి క్రీస్తు రాజ్యానికి సిద్ధపడే పద్ధతిలో విశ్రాంతి పొందుదుము అన్నాడు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆదిలోనే చెప్పాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి, మత్తయి సువార్త 11:28-29 వచనాలు చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న వారులా నా దగ్గరకు రండి, నా యొద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతి దొరుకుతుందన్నాడు. మీకు విశ్రాంతి అంతే. మీరు అందరూ లోక భారాన్ని, పాప భారాన్ని, అంత దురాశలతో కూడి మనుషులకు దాసులైపోయి, కోరికలకు దాసులైపోయి, సాతానుకు బానిసలైపోయి బ్రతుకుతున్న వారులారా నా దగ్గరికి వచ్చినట్లయితే అవన్నిట్ల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఇది మొదటి మెట్టు. ఇక రెండవది ఏంటో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పాడు. ప్రాణములకు విశ్రాంతినిచ్చేది క్రీస్తేనండి. విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు నిర్ణయించినప్పటికీ మన ప్రాణములకు విశ్రాంతినివ్వాలని ఆయన మహాసంకల్పములో తన ప్రియకుమారుని లోకానికి పంపి మన ప్రాణములకు విశ్రాంతినిచ్చే చక్కని పద్ధతి క్రీస్తునందు ఆయన శరీరమునందు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంతేకాదు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇది రెండవ మెట్టు సోదరులారా. క్రైస్తవ జీవితంలో 2 మెట్లు ప్రత్యేకించి, మొదటిగా లోకములో అంత బానిస బ్రతుకులు, చెరసాల్లో బందీలుగా చీకటిలో మరణ ఛాయల్లో జీవించుచున్న వారులారా, మీరు నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి. అయితే నా దగ్గరికి వచ్చిన మీరు
నా కాడి ఎత్తుకున్నట్లయితే నేను దేని మనస్సు కలిగిన వాడిని, సాత్వికుడను. మీరు నా కాడి ఎత్తుకున్న అర్థం నేర్చుకున్నట్లయితే మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పాడు. అంతేకాదు, ఏలయనగా నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉన్నవి అని చెప్పాడు. ప్రభు యొక్క కాడి, ప్రభు యొక్క భారము అవి చాలా సులువైనవి, అవి చాలా తేలికైనవి అని విశ్వసించే బోధకులే లేరు. క్రైస్తవులు ఎక్కడ మార్పు చెందుతారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఎంత విలువైందో తెలుసా? ప్రభు అయిన తండ్రి చూడండి ఎక్కడ నుండి మనలను ఎంతవరకు నడిపించాడో చూడండి. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నా ప్రజలారా మీ కొరకు కూడా విశ్రాంతి నిలిచి ఉన్నది. నా ప్రజలారా, నా ప్రియకుమారుడైన క్రీస్తు శరీరము చూడండి సిలువలో నలుగగొట్టబడింది. సొగసు లేదు, స్వరూపం లేదు, ఎన్నిక చేయబడిన వాడు కాదు. ఆయన దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తుడుగా తన్ను తానే అర్పణ చేసుకొని సిలువలో వేలాడి మీ అందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టిన నా ప్రియకుమారుడు తిరిగి లేచిన, ఆయన అందులో ఉండిపోతే ప్రయోజనం ఏముంది? ఆయన తిరిగి లేచిన శక్తిని మీరు కూడా పొందుచు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను ఆదివారము నాడు దేవుని యొక్క మందిరములో సమయమనక ప్రయాసపడాలి. ప్రతిదినము లేఖనాలలో విపరీతమైన శక్తిని పొందాలి. ప్రతి సమయమున మీ దగ్గరికి బోధకుడు వచ్చి బోధించలేడు కదా. క్రీస్తు బోధ బోధించాలన్నా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము, నా మందిరమును నిర్లక్ష్యంగా పెట్టొద్దు అని కూడా అందుకే ప్రభు చెప్పాడు. మనం చదువుకున్నాం గత వీడియోలో లేవికాండంలో. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇప్పుడు మందిరము క్రీస్తు శరీరము అను దేవాలయమే. ఆ ఆలయంలో క్రీస్తు బోధ ఉంటుంది. ఆ బోధ మిమ్ములను మీ ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఆ విశ్రాంతి ఇవ్వడానికి, ప్రతి వారికి ఇవ్వడానికి ప్రభువు కూడా విశ్రాంతి తీసుకున్నాడట. ఎంత చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నాడు సోదరులారా. నేను విశ్రాంతి పొందాను, నా ప్రజలారా మీరు కూడా విశ్రాంతి పొందాలి. ఎక్కడో తెలుసా? నా ప్రియకుమారుని యందు. నా ప్రియకుమారుని దగ్గరకు వస్తే మీకు విశ్రాంతినిస్తాడు. ఆయన కాడి ఎత్తుకున్నట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాడు. ఇదే సత్యము. ఎలా చెప్పుకుంటా వెళ్ళిపోతుంది? ఏదో బుర్రకు దోసిని చెప్పుకుంటుంది అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం కూడా విశ్రాంతిలోనికి, అనగా నిత్య జీవాన్ని, ప్రభువుతో యుగయుగములు కలిసి ఉండే గొప్ప ధనీకరమైన జీవితాన్ని సంపాదించుకోవటానికి తండ్రి అయిన దేవుడు తెలియచేసిన ఈ లేఖనాలు మీరు ఒక్కసారి విని గ్రహించగలిగితే చాలా మంచిదే. లేకపోతే మరలా వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేనికంటే ఈ లేఖనములు కాస్త కష్టమైనవి అని కూడా చెప్పాను. అంతేకాదు ఏదో పిచ్చిదిలే, ఏదేదో చెప్పుకొని పోయింది విశ్రాంతి అనుకోకండి. దయచేసి మనసును పెట్టండి. విశ్రాంతి దినమును ప్రభు ఎందుకు నియమించాడో, ఈనాడు మన ప్రాణములకు విశ్రాంతినిచ్చే పద్ధతిని ఎలాగ తెలియచేశాడో, మనం ఇప్పుడు చేయవలసిందేంటో స్పష్టంగా తెలుసుకొని ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు నూతనమైన మార్గములో ఆయన శరీరము అను తెర ద్వారా లోపల ప్రవేశించే వారిగా జీవించడానికి, ఆయన శరీరమును గుడారములో భద్రపరచబడి ఆయన రాజ్యం కొరకు ఎదురుచూచు వారిగా బ్రతకడానికి ఎంత గొప్ప రక్షణను మన మధ్యలో మనకు అనుగ్రహించుచున్న తండ్రి అయిన దేవుని యొక్క కృప, ప్రభు అయిన క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనలో నిలిచి ఉండి ఆయన కొరకు సిద్ధపడు వారిగా బ్రతకటానికి తండ్రి దయచేసిన ఈ లేఖనాలన్నిటిని బట్టి ఆయన పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మీరు కూడా నూతనమైన శక్తిని పొందుతారని క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఈ సంగతిని తెలియచేస్తూ విసిగిపోకుండా వినయమైన మనసుతో జాగ్రత్తగా ఈ వీడియోస్ చూసి మీరు నూతనమైన బలం పొందాలని ఆశిస్తూ ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.